వ్యవసాయం అండి. ఏం చేస్తున్నారా? వ్యవసాయం పని అండి. ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా ఏమంటారు మీరు ఫైనల్ గా? కళ్యాణం కంపల్సరీ వెళ్తాడండి. కంపల్సరీ చూడగలదు. పక్క వన్ సైడ్ అంటారా? పక్క వన్ సైడ్ అంటారు. కనీసం ఒక 50,000 వద్దండి. 50,000 తక్కువ పక్క వన్ సైడ్ మీరు అంటారు. ఆ పక్క వన్ సైడ్ అని చెప్పి వాళ్ళు ఓడిస్తారు. అబ్బాయి ఏం పని అవదండి. ఏం పని అవదండి. మొదటి ఓడిస్తారని చెప్పి సరదాలు చేస్తాడు. కాపు రెడ్డి పేరు మార్చుకుంటారని చెప్తాడు. ఏదో అలా పెద్ద ఏదో అలా మాట్లాడుతున్నాడు. అంతే అండి. ఇప్పుడు మరి మీరు పక్కగా వెళ్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు వస్తారు కదా? రాష్ట్రం పరంగా ఎవరు వస్తారా? చంద్రబాబు నాయుడు అండి. కూటమి వస్తుంది అంటారు. కూటమి. మరి ఇప్పుడు రేపు 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారు అన్నట్టు స్వయాన సొంత చెల్లి షర్మిల గారే చెప్తున్నారు. టికెట్లు బుక్ చేసుకున్నారు. లండన్ పారిపోతున్నారు అన్నారు. మీరేమంటారు? ఆల్రెడీ చేసుకున్నాడండి. అంటే ఎందుకంటారు? ఎందుకల్లాకి కూటమి లేదండి. ఇక దెబ్బకి తట్టుకోలేకండి. మరి సింహం సింగిల్ అవుతున్నారు. ఇంకా అదే పని అవుతుంది. మరి మాట అడుగుతాను. 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. 2 రోజులు ఉన్నాయి. పోలవరం కట్టాడా? పోలవరం లేదండి. కట్టలేదు. రాజధాని అన్నారు. 3 రోజులు కట్టారా? లేదండి. లేదు. యువత ఉద్యోగాలు అన్నారు. ఇచ్చారా? లేదండి. లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాడా? అది లేదా? లేదండి. వైజాగ్ రైల్వే జోన్ తెచ్చాడా? తెచ్చాడండి రైల్వే జోన్? లేదండి. లేదు. లేదండి. మరి ప్రత్యేక హోదా తెస్తానని రాష్ట్రానికి అది లేదండి. అది లేదు. మరి మద్యపాన నిషేధం చేస్తానని చేసాడా? పోనీ లేదండి. అది ఎక్కడ చేశాడండి? ఇప్పుడు మరి ఇన్ని సంవత్సరాలు ఉంది. మరి ఆయన మళ్ళీ ఎలా ఓటు అడుగుతున్నాడు? మరి కళ్యాణ్ గండి పక్కాగాలే. పక్కాగా జనసేనకండి. జగన్ పోటీ లేదండి. మరి ఇంతకుముందు చేసినందుకు బాధపడుతున్నారా? చాలా బాధపడతామండి. మరి ఈసారి మీ ఓటు ఎవరికి? పవన్ కళ్యాణ్ కండి. ఎవరికంటారు? మీ ఎంపీ ఎవరు? మా ఎమ్మెల్యే అయితే కళ్యాణ్. మా ఎంపీ అయితే ఉదయసీను. రెండు కలస్. ఫైనల్ గా పిఠాపురం ప్రజలు ఏం చెప్పాలనుకున్నావు? చెప్పు. అది లండన్ మారిపోతాడండి. ఇక్కడి నుంచే పిఠాపురం నుంచే. పిఠాపురం నుంచి డైరెక్ట్ లండన్ వెళ్ళిపోతాడా? ఓకేనా? థాంక్యూ.